అకస్మాత్తుగా ఒక కీలక పరిణామం నిన్నటి నుంచి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని గ్రామాలకి కూడా పంచాయతీరాజ్ శాఖ ఒక ఆదేశం ఇచ్చింది. అదేంటంటే అక్రమంగా అంటే చర్చ్ అయినా గుడి అయినా ఏ మసీద్ అయినా పర్మిషన్ తీసుకుని పెట్టాలి. దానికి చుట్టూతా ఎలా ఉండాలి అంటే పబ్లిక్ ఎక్కువగా గ్యాదర్ అవుతుంటారు కదా, వాళ్ళకి పార్కింగ్గా వాళ్ళకి సంబంధించిన ఇతరత్ర ఇవన్నీ చూసుకుని పర్మిషన్ ఇస్తారన్నమాట. పాత వాటి జోలికి పోవడానికి లేదు, కొత్త వాటికి ఇచ్చేటప్పుడు అట్లా పర్మిషన్ ఉంటుంది. బట్ ఆల్రెడీ అట్లాగా ఉంటే పర్మిషన్ తీసుకుని కట్టుంటే ఓకే, పర్మిషన్ లేకుండా కట్టినటువంటి వాటిని డిస్మాండిల్ చేయమని చెప్పేసి ఒక ఉత్తర్వులు. వాస్తవంగా మొన్న మధ్యన ఏదైతే కల్వరి టెంపుల్ మంగళగిరి విజయవాడ మంగళగిరి గుంటూరు దాటిన తర్వాత మంగళగిరి వెళ్ళే దారిలో ఉంటుంది, దానికి సంబంధించి కూడా అట్లాంటి ఆర్డర్సే ఇచ్చారు. కానీ ఈ రోజు వరకు ఏం చేయలేదు. అట్లాగే రాష్ట్రంలో ఉన్నటువంటి అక్రమ చర్చిలు అంటే చర్చిగా నిర్వహిస్తున్నారు కానీ అనుమతి తీసుకోకుండా ఉన్నటువంటి వాటిని కూల్చివేయమన్నటువంటి ఉత్తర్వులు. ఇది హిందూ సంఘాలు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో హైలైట్ చేసినాయి, దాన్ని షేర్ చేసినాయి. ఎందుకంటే ఇలాంటిది అది పంచాయతీరాజ్ శాఖ మంత్రి అంటే ఒక పక్కన పవన్ కళ్యాణ్ సనాతన ధర్మానికి సంబంధించి ఉన్నారు, బాధ్యతగా చేస్తున్నారు. వితిన్ హాఫ్ అన్ అవర్ ఇది ఎక్కడ ఏ ఛానల్లో బ్రేకింగ్లు రాలి, అంతా వాట్సాప్లోనే జరిగిపోయింది. అది వచ్చేసింది. కాసేపటికి ఇంకొక ఆర్డర్ వచ్చేసింది. ఆ ఆర్డర్ల నిలుపుదల చేస్తూ అంటే ఏది కూల్చొద్దు అన్నటువంటి ఉత్తర్వులు వచ్చింది. ఈ జీవో మీద స్టే ఇస్తూ ఇంకొక జీవో అంటే వేగంగా మారిపోయింది పరిణామం. అది కూడా హిందూ సంఘాలే చేస్తూ ఎవరో ఒత్తిడి మేరకు అన్నటువంటి ఈ రెండు సోషల్ మీడియాలోనే జరిగినాయి, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కనబడాల. ఇవాళ ఒక్క ప్రజాశక్తి వాళ్ళు మాత్రమే వార్త రాసినట్టున్నారు. అసలు ఇది నిజమా కాదా? ప్రభుత్వం స్పష్టత ఇస్తుందా? సైలెన్స్, ఆల్ సైలెంట్.